నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ప్రస్తుతం నేను భీమిలి దగ్గర అయితే ఉన్నానండి. భీమిలి బీచ్ దగ్గర అయితే మనతో పాటు బ్యాక్సీ ఎలక్ట్రిక్ ఆటో ఈమార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ నుంచి తీసుకున్న బ్యాక్సీ ఎలక్ట్రిక్ ఆటో వాడుతున్న ఈశ్వర్ గారు అయితే ఉన్నారు. ఈశ్వర్ గారు నమస్కారం. నమస్కారం సార్, మీరు అసలు ఆటో నడుపుతూ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? మినిమం 10 సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ లో ఉన్నాం సార్. సో 10 సంవత్సరాల్లో మీరు చాలా ఆటోలు వాడి ఉంటారు. సో ఎక్కువగా డీజిల్ పెట్రోల్ సిఎన్జి వాడింది మీరు? ఫస్ట్ అయితే మేము పెట్రోల్ బళ్ళు సార్. పెట్రోల్ బళ్ళు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డీజిల్ బళ్ళు దిగాయి. డీజిల్ బళ్ళు ఇప్పుడు వేస్తున్నాం. ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు సిఎన్జి బళ్ళు దిగాయి, ఇప్పుడు బ్యాటరీ బళ్ళు దిగాయి. సో మీరు ఇప్పుడు బ్యాటరీ బండి యుగం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ షిఫ్ట్ అవుతున్నారు. కానీ మీరు ఆటో సోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. మేము పెట్రోల్ బండి నుంచి ఆటో ఎలక్ట్రిక్ వెళ్ళాలంటే ఏమైనా సమస్యలు వస్తాయేమో అని చెప్పి. సో మీరు ఈ సమస్యలన్నీ అధిగమించి ఎలక్ట్రిక్ ఆటోకి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చామంటే కంపెనీ వారు మాతో బాగా మాట్లాడారు. మాట్లాడి 5 years వారంటీ ఇచ్చారు. అదొకటి మాకు డైలీ మాకు డీజిల్ డబ్బులు మిగులుతాయి సార్. అలాగే కంపెనీ వాళ్ళు మాకు 5 సంవత్సరాలు వారంటీ ఇవ్వడం, మాకు భరోసా ఇవ్వడం, మాకు దీని మీద నమ్మకం ఏర్పడి ఈ బండి తీసుకురావాలి. ఫస్ట్ ఒక ఆటో తీసుకునేటప్పుడు మీకు ఉండే కొంచెం డౌట్స్ ఏంటంటే, నాకు పలానా ఒక 5 పాయింట్లు ఉంటే నేను ఆటో తీసుకుంటా అనుకుంటారు ఎలక్ట్రిక్ లో. మీరు ఏం పాయింట్స్ అనుకున్నారు ఫస్ట్? మేమైతే ఇది మైలేజ్ బాగానే వస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ వచ్చి మాకు డైలీ 300-400 డీజిల్ ఖర్చు అవుతుంది. అది మాకు ప్లస్ అవుతుంది సార్. తర్వాత ఏమొచ్చి మాకు ఏ బండి కొన్నా 1 year 2 year వారంటీ, 5 years వారంటీ ఇచ్చారు సార్. అదొకటాను బండి పికప్ బాగానే ఉంది. ఇప్పుడు ఉన్న బ్యాటరీ బళ్ళలో ఈ బండి కొద్దిగా బెటర్ అనిపించింది. మోడల్ బండిలో చాలా బళ్ళు దిగుతున్నాయి, దాంట్లో చూస్తే ఈ బ్యాక్సీ కంపెనీ బండి మాత్రం కొద్దిగా మెరుగ్గా బాగానే అనిపించింది. అందుకని ఈ బండి మీద చూస్తాను. ఎలక్ట్రిక్ బండికి వెళ్ళేటప్పుడు చాలా మంది ఆటో సోదరులు బ్రాండెడ్ అయితే బెటర్ కదా, కొంచెం తెలుసున్న పేరు అయితే అనుకుంటారు. వేరే బ్రాండ్స్ కి వెళ్ళేటప్పుడు ఆలోచిస్తారు. మరి మీరు బ్రాండ్ కాకుండా కొత్తగా వచ్చిన కంపెనీని ఎందుకు తీసుకున్నారు? కొత్తగా వచ్చిందంటే ఇది ఆల్రెడీ చాలా మంది తోలుతున్నారు సార్ రన్నింగ్ లోనే. అలాగే మిగతా కంపెనీల బళ్ళు కూడా తోలుతున్నారు. వాటి మీద ఇది బాగుందని చాలా మంది డ్రైవర్లు, చాలా మంది మా ఆటో సోదరులు చెప్పడం, వినడం, మేము కూడా ట్రయల్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఈ బండి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు మైలేజ్ బాగా వస్తున్నాను. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎంత మైలేజ్ చెప్పారు, మీకు ఎంత వస్తుంది? మాకు 250 చెప్పారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు 220, 230 వస్తుంది. ఇంకోటి, ఒక ఎలక్ట్రిక్ ఆటో కాదు, ఏ ఆటో తీసుకునే ముందైనా మీరు ఒకేసారి అంటే డబ్బులు కట్టే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫైనాన్స్ లో తీసుకుందాం అనుకుంటారు. సో ఈ ఫైనాన్స్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? వెంటనే ఫైనాన్స్ వచ్చిందా మీకు? మాకు ఇబ్బంది ఏం పర్లేదు సార్. వెంటనే మా సార్ గారు అందరూ మాకు సహకరించి మాకు ఫైనాన్స్ ఇప్పించారు, చేశారు. దానికి కూడా పాపం మాకు షోరూమ్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేస్తారు. ఇంకోటి ఎక్స్చేంజ్ ఏమైనా ఇస్తా అన్నారా? ఇప్పుడు ఎక్స్చేంజ్ ఉందన్నారు సార్ ప్రజెంట్. ఓకే, మన పాత బండిని తీసుకొస్తే మనకి బ్యాటరీ బండి ఇస్తానంటున్నారు ఎక్స్చేంజ్. ఇప్పుడు విశాఖపట్నంలోనే చాలా ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్లు ఉన్నాయి కదా, మీరు తీసుకున్న. ఒకప్పుడు మీరు వేరే బండ్లు వాడారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకి వచ్చారు. ఆ టైంలో షోరూమ్స్ అన్ని విజిట్ చేశారు విశాఖపట్నంలో? డైరెక్ట్ గా మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్తే డైరెక్ట్ ఆటో తీసుకున్నారు? ఇది అంటే చాలా మంది ఇలాగే షోరూమ్ వాళ్ళు రావడం, బళ్ళు చూపించడం, వెళ్ళడం, పాంప్లెట్లు పంచడం, ఇలా కొంతమంది తీసుకునేవారు. దగ్గర 2 years బ్యాక్ నుంచి కూడా మనకి పెట్రోల్ బ్యాటరీ బళ్ళు చిన్నవి దిగాయి. అలాగా చిన్న బండి నుంచి పెద్ద బండి దాకా వచ్చింది. అలాగే చూసాం. మరి చూసి ఇంకా బండి మొత్తం చాలా మంది కొనుక్కుంటున్నారు, చేస్తున్నారు. వెళ్ళి అడిగాం, అన్న ఏంటి అలా ఉంది బండి కండిషన్ ఏంటి? పర్వాలేదు తమ్ముడు, మిగతా బళ్ళు మీద ఈ బ్యాక్సీ బండి పర్వాలేదు, 5 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు అని చెప్పారు. అంటే మీరు కస్టమర్ చెప్పిన మాటల మీద తీసుకున్నారు షోరూమ్ గా? డైరెక్ట్ కస్టమర్ చెప్పారు డైరెక్ట్ గా. ఇంకోటి, ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్న వాళ్ళు కొంచెం లోడ్ ఎక్కువ, అంటే ప్యాసింజర్లు ఒక 5 6 కాకుండా కొంచెం 10 మంది తీసుకుని నడుపుతూ ఉంటారు. సో దాని తగ్గ దమ్ము ఉందంటారు దీంట్లో? ఉంది సార్, పర్వాలేదు. కొండలు పైగా విశాఖపట్నం కానీ భీమిలి కానీ కొండల ప్రాంతాలు ఉంటాయి, వాటి మీద బాగానే వెళ్తుంది ఆటో? బాగానే వెళ్తాం సార్. అలానే ఈ ఆటోలో మీకు ఎంత స్పీడ్ వెళ్తుందండి? మినిమం 40 సార్, 40-50. కంపెనీ వాళ్ళు చెప్పిన దానికి మీకు 200 ఎంత వస్తుంది ఇప్పుడు రేంజ్? మాకు 220, 230 వస్తుంది సార్ మైలేజ్. సార్ 230 ఏ స్పీడ్ తో ఎంత లోడ్ వెళ్తే వస్తుంది మీకు? మీరు 30 స్పీడ్ తో వెళ్ళాలి. ఎంతమంది ప్యాసింజర్లు? మినిమం 5 members, 6 members, 7 members. సో బట్ మీరు కొన్నిసార్లు 5 మంది, కొన్నిసార్లు 10 మంది అలా ఎక్కించినా కూడా మీకు యావరేజ్ గా వస్తుంది. ఇంకోటి, ఎలక్ట్రిక్ ఆటో కొనేటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇప్పుడు ఈ ఆటోలో 230 కిలోమీటర్లు సో మాక్సిమం వస్తాయి, బట్ ఒకసారి మీకు ఏ రాజమండ్రి లాంగ్ పడింది, ఇక్కడ కిరాయి వచ్చింది, వెళ్ళలేం కదా సార్? ఎందుకంటే అది మినిమం 180 kilometers ఉంటుంది రాజమండ్రి ఇక్కడ నుంచి. 200 kilometers మనకి మైలేజ్ రాదు కదా, అప్ అండ్ డౌన్. అందుకనే ఇప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో ఈ అనకాపల్లి అని మినిమం ఒక 50 kilometers గ్యాప్ లోనే ఇక్కడ బంకుల్లో గానీ మాకు ఛార్జింగ్ పాయింట్లు ఇస్తే మీ ఎంత రాంగ్ వెళ్ళొచ్చు సార్. అది కూడా అడిగారు మీరు షోరూమ్ వాళ్ళని?
అడుగుతున్నాం సార్, ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. అది పడితే ఇంకా మాకు బెనిఫిట్. ఎంత లాంగ్ అయినా విజయవాడ వెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకొని మరి ఛార్జింగ్ మరి అక్కడ పాయింట్లు ఉన్నాయనుకోండి, మనకి అక్కడ ఛార్జింగ్ డౌన్ అవుతుందంటే ఆ పాయింట్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఎలక్ట్రిక్ ఆటోని మీ ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? మినిమం 4 hours సార్. 4 గంటలు. మీకు కరెంట్ బిల్ చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది? మినిమం నెలకి 3,000 అలా వస్తుంది సార్. మీరు ఎన్ని నెలలు అవుతుంది వాడిది? మేము దగ్గర వాడి 3 months. 3 నెలలు. 3 నెలలు అవుతుంది. సో సుమారుగా యావరేజ్ 3,000 వస్తుంది మీకు కరెంట్ బిల్. మీరు ప్రీవియస్ గా వాడిన పెట్రోల్ బండి, డీజిల్ బండి ఉంది కదా, దానికి మీరు నెలకి ఎంత మెయింటెనెన్స్ అయ్యేది? ఇప్పుడు ఎలక్ట్రిక్ బండికి వస్తే ఎంత మెయింటెనెన్స్? దీని మీద మెయింటెనెన్స్ బాగుంది సార్. మన పెట్రోల్ బండి కానీ డీజిల్ బండి మెయింటెనెన్స్ చూసుకుంటే ఆయిల్ మార్చుకోవడానికి కానీ డైలీ డీజిల్ కానీ ఎలా కాదు నెలకి మినిమం 10,000 దాకా ఖర్చు అయ్యేది. సో 10,000 అయింది మీకు. ఇప్పుడు ఇందులో కరెంట్ ఆయిల్ కాకుండా ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిక్ కాబట్టి 3,000 అవుతుంది. 3,000 అవుతుంది. సో 7,000 మీకు మిగులుతుంది. సో మీరు ఫైనాన్స్ లో ప్రతి నెల ఎంత ఫైనాన్స్ కడుతున్నారు? 13,000 సార్. 13,000. సో సగం డబ్బులు మీకు డైరెక్ట్ గా ఆదా చేసుకున్న డబ్బులే కడుతున్నారు. ఆదా చేసుకున్న డబ్బులు కడతాం. ఓకే. ఇప్పుడు ఆటో ఎంత కొన్నారు ఇంతకీ మీరు? మేము 4,60,000 సార్. 4,60,000, 4,70,000. మీరు అందులో కట్టింది 1,00,000 డైరెక్ట్ కట్టారా? మిగిలినంతా ఫైనాన్స్. అలానే కంపెనీ వాళ్ళు వారంటీ ఎంత అన్నారండి? 5 years వారంటీ. సర్వీస్ ఈ 3 నెలల కాలంలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు సర్వీస్ ఎలా చేశారు మీకు? చేశారు సార్. స్టార్టింగ్ లో మాకు బ్యాటరీ కొద్దిగా ఛార్జింగ్ ఎక్కకపోతే ఫోన్ చేయగానే రావడం, మాకు చూపించడం, ఎలా ఏంటని చూపించడం, కొద్దిగా బాగానే వచ్చారు సార్. ఓకే. సో ఇంకోటి మనకి ఎలక్ట్రిక్ ఆటో నైట్ టైం లైటింగ్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బ్రేక్స్ ఎలా పడుతున్నాయి? బాగానే పడుతున్నాయి సార్. మీకు సస్పెన్షన్ కానీ మీకు కంఫర్ట్ కానివ్వండి ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సో చివరగా మీరు వాడిన 3 నెలల కాలంలో ఈ ఎలక్ట్రిక్ ఆటోకి మీరు 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి అయితే 8 అవ్వచ్చు సార్. 10కి 10 ఇవ్వడం కష్టం కదా సార్. ఎక్కడైనా 10కి 10 ఇచ్చామంటే మరి ఎక్కువ అంటారు. అవునా? 10కి 8. సో చూసారు కదండి, ఇది ఈశ్వర్ గారి ఎలక్ట్రిక్ ఆటో కస్టమర్ ఒపీనియన్ అనమాట. సో మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటో ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ వీడియో మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.